డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంపై పెంకు పురుగుల దాడి పార్ట్ 1. రోగాల బారిన పడుతున్న ప్రజానీకం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సిడబ్ల్యూసి గోడౌన్లో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలకు పురుగులు, పెంకు పురుగులు పట్టకుండా చేయవలసిన క్రిమి సంహారక మందులు సరైన సమయానికి సక్రమంగా పిచికారీ చేయకపోవడం వల్ల పెంకు పురుగులు పుట్టి తాడేపల్లిగూడెంలో కడకట్ల, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎఫ్సిఐ కాలనీ, గొల్లగూడెం సెంటర్, బస్టాండ్ సెంటర్, యాగర్లపల్లి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై మూకుమ్మడిగా దాడికి దిగుతున్నాయి. సిడబ్ల్యూసి గోడౌన్లోని నిల్వ ఉంచిన ఆహార ధాన్యాల్లో పుడుతున్న పెంకు పురుగులు లక్షలాదిగా గాల్లో ప్రయాణిస్తూ పరిసర ప్రాంతాల వారిపై దాడి చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజల శరీరంపై పాకడంతో దద్దుర్లు వచ్చి దురదలు రావడంతో పాటు ఎలర్జీలకు గురవుతున్నారు. అలాగే మంచినీటిలోనూ, వండిన ఆహార పదార్థాల్లోనూ పడడం వల్ల అవి పాడైపోతున్నాయని, చెవుల్లోనూ, ముక్కుల్లోనూ దూరడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.